నాగేశ్వరరావు గారు చూస్తున్నారు. బీఆర్ఎస్ భారీ ఎత్తున విమర్శలు చేస్తుంది. ఒకవైపు వడగండ్ల వాన, కరువు ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే అంటుంది. ఏం చెప్తారు మీరు? గత ప్రభుత్వ పాలకులకి ఈ ఫలితాలు కానీ ఈ పరిస్థితి కానీ గత 10 సంవత్సరాలను మీరు ఒక్కసారి నెమరు వేసుకుంటే, నేను కూడా కొద్ది రోజులు ఆ ప్రభుత్వంలో ఉన్నా. 5 సంవత్సరాలు, మొదట 5 సంవత్సరాలు కానీ తర్వాత 5 సంవత్సరాలు కానీ రైతులు నష్టపోయిన అనేక సందర్భాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. సాక్షాత్తు మొన్న ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం మొదటికిస్తే 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకి జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు గారవటం హాస్యాస్పదం, ఆత్మవంచన. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ రైతు అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి మే నెల దాకా మీరు రైతు బంధు వేసిన రోజులు ఉన్నాయి. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి 4 నుంచి 5 ఎకరాల వరకు వేసాము. తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో. అదేవిధంగా రుణమాఫీ, మొదటి టర్మ్లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా 25,000 ఇస్తామని, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000. ఆఖరికి వాళ్ళ వడ్డీకను మీరు ఇచ్చిన దానికి సరిపోయింది. ఇవన్నీ రెండవసారి 5 సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టి ఇచ్చినటువంటి 7,000 కోట్లు తప్ప ఇంకా 13,000 కోట్లు బాకీ ఉంది. అటువంటి వాళ్ళు నాగార్జున సాగర్కి సంబంధించి ఒక మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తున్నారు నీళ్ళు ఇవ్వలేదని. మొదటి పంటకే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫస్ట్ క్రాప్కే నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి మనసు ఉండాలి, అసలు ఆలోచన ఉండాలి, ఆత్మవంచన చేసుకోవద్దు. కాబట్టి మొదటి పంటకే సాగర్ని ఖాళీ చేసినటువంటి మీరు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాల మీరు నాగార్జున సాగర్ కింద. రెండో పంటకు అడిగే హక్కు లేదు. మీ యొక్క ముసలి కన్నీరు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ రైతులు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో తప్పకుండా ఈ 100 రోజుల ప్రభుత్వంలో మేము ఏం చేయదలుచుకున్నామో వాటికి అన్నిటి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటాం. వడగండ్ల వాన, అకాల వర్షంతో చాలా మేరకు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు మీరు ఇమీడియట్గా రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.